మరోవైపు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లారెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కూల్చివేతలతో పాటు రాజకీయాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. తన కుమారుడికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోరుతున్నారు మల్లారెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేఆర్టీ కాలేజ్ లో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్నదామారం చెరువుకు సంబంధించి మొత్తం కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ లో గత ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా భవన నిర్మాణాలు అయితే చేశారు. సో కాలేజీకి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసినటువంటి నేపథ్యంలో గతంలోనే ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటికి సంబంధించి ఏదైతే ఇచ్చినటువంటి నేపథ్యంలో వారి మీద చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకసారిగా ఆ జేసీబీలను కూల్చివేతలను అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఒకంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాని తర్వాత ఏదైతే కళాశాలకు సెలవులు ఇచ్చి విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు పంపించడం జరిగింది. దాని తర్వాత నుంచి తిరిగి మధ్య నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఈ చిత్రామారకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ లో విచ్చలవిడిగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేశారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ముగ్గురు కూడా సంయుక్త ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ అయితే చేపడుతున్నారు. సో ఇది ఇలా ఉంటే మరి రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడము ఆ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఏదైతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కూల్చివేతలు కూడా గత కొంతకాలంగా జరుగుతున్నాయి. సో దాంతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి అదేవిధంగా మరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది. మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పరిశీలనలో ఉంచుతున్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే మాజీ మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి భూముల మీద గత కొంతకాలంగా అయితే పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. సో అక్రమ నిర్మాణాలు కానివ్వండి అదేవిధంగా ఇటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ భూముల విషయంలో కూడా ఆక్రమణలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో సో ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అదేవిధంగా ఏదైతే రెవెన్యూ అధికారులు అయితే కూల్చివేతల ప్రక్రియ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఆ బిల్డింగ్స్ మొత్తం 3 బ్లాకుల్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక బ్లాక్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం 4 ఫ్లోర్ లో ఉన్నటువంటి బిల్డింగ్ ని ఏదైతే జేసీబీలు సహాయంతో కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. సో ఇదిలా ఉంటే ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి సమయంలో మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఏదైతే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో వారు త్వరలోనే పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. భద్రారెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని కూడా
కోరుతున్నట్లయితే తెలుస్తుంది. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా పరిశీలిస్తున్నట్లు కూడా మనకు సమాచారం కనిపిస్తుంది. సో ఏంటంటే ప్రధానంగా గత కొద్ది రోజులుగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కానివ్వండి, యూనివర్సిటీల వ్యవహారంలో కానివ్వండి, చాలా రోజుల నుంచి కూడా స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి కానివ్వండి, స్థానిక ఏదైతే స్వచ్ఛంద సంస్థల నుంచి, పర్యావరణవేత్తల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరి సంబంధించినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి కానివ్వండి, మల్కాజ్గిరి పరిధిలో కూడా విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆక్రమణలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూముల మీద, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు ఏదైతే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద అయితే స్పెషల్ డ్రైవ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉదయం నుంచి కూడా మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలేజ్ దగ్గర అయితే ప్రత్యేకంగా వారందరూ కూడా వచ్చి అక్కడ వారికి ఏదైతే ఈ కూల్చివేతలను కూడా వారు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో కలెక్టర్తో కూడా ఒకంత మాట్లాడే ప్రయత్నం చేయగా, కలెక్టర్తో కూడా ఈ విషయం మీద సంప్రదించే ప్రయత్నం చేయగా కూడా కలెక్టర్ వారి ఫోన్లకు కూడా రెస్పాండ్ అవ్వలేదని కూడా ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణారావు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇటు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఏవైతే వారికి సంబంధించినటువంటి కాలేజీల మీద అయితే ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాటి మీద అయితే ఇటు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఇటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కాలేజ్ ఉందో దాంట్లో సంబంధించినటువంటి దాదాపు ఎకరన్నర చిన్నదామారం చెరువుకు సంబంధించినటువంటి ఎకరన్నరలో పూర్తిగా FTL లోనే ఈ నిర్మాణాలు జరిగాయి. దీనికి గతంలో ఉన్నటువంటి మున్సిపల్, అదేవిధంగా HMDA అధికారుల పర్మిషన్ తోనే ఈ నిర్మాణాలన్నీ చేసినటువంటి నేపథ్యంలో సో గత ప్రభుత్వాన్ని పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని కూడా వీరి మీద ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అయితే ఇప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్, అదేవిధంగా మున్సిపల్ అధికారులు అయితే స్పెషల్గా ఈ డ్రైవ్ అయితే చేపడుతున్నారు. సో పూర్తిగా బిల్డింగ్ కి సంబంధించినటువంటి చిన్నదామారం FTL ల్యాండ్ లో ఉన్నటువంటి బిల్డింగ్ అంతా కూడా కూల్చివేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి. దాదాపు 4 బృందాలతో ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ నుమాన్.